ఓట్ మెజార్టీతో ఉన్నారు కాబట్టి సో వాయనాడ్లో ప్రియాంక గాంధీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి 161 సీట్ల ఆధిక్యంలో ఉంది. ఇక మహావికాస్ అఘాడి 113 సీట్లతో కాస్త వెనుకంజలో ఉంది. ఇక ఇతరులు 15 సీట్లతో 15 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే మహారాష్ట్ర ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. కానీ మహారాష్ట్రలో మహాయుతి లీడింగ్లో ఉంది, మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసింది. రెండో రౌండ్ తర్వాత కంప్లీట్గా సీన్ మారిపోయింది. కాస్త సీట్స్ అటు ఇటు చేంజ్ అవుతూ వస్తున్నప్పటికీ కానీ ఇప్పుడు చూసుకుంటే చేంజ్ మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 161 స్థానాల్లో మహాయుతి లీడింగ్లో ఉంది. ఇక మహావికాస్ అఘాడి 113 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇక ఇతరులు 15 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. సో జార్ఖండ్లో కూడా కాస్త తక్కువ లీడింగ్తో ఇండియా 40 స్థానాల్లో లీడింగ్లో ఉంటే ఎన్డీఏ 35 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇక మహాయుతి మహారాష్ట్రలో లీడింగ్లో ఉంది, మ్యాజిక్ ఫిగర్ని కూడా క్రాస్ చేసింది. 161 స్థానాల్లో మహాయుతి లీడింగ్లో ఉంది. మహావికాస్ అఘాడి 113 స్థానాల్లో వెనుకంజలో ఉంది. అలానే మహారాష్ట్రలో ఇతరులు కూడా 15 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. తాముకు ఓటు వేస్తారనేది ఎన్నికల్లో ప్రచారం అయితే పూర్తి స్థాయిలో జరిగింది. అటు బీజేపీ కావచ్చు, లేకపోతే అజిత్ పవార్ది పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే శివసేన, మరోవైపు ఈ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా 2 విభజన తర్వాత బీజేపీతో ప్రయాణంలో కీలకంగా మహాయుతిలోనూ షిండే పైన ఎక్కువ ప్రచారం జరిగింది. ఎందుకంటే షిండే పాలన పైన దాన్ని ఒక క్రైటీరియాగా తీసుకుంటారు. దాన్ని షిండే పరిపాలన పైన ఒక క్రైటీరియాగా జరిగే ఎన్నికలుగా దీన్ని ఒక ప్రచారం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఇటువంటి ప్రచారం చేసింది. షిండే పాలన సరిగ్గా లేదు, ఆయన పథకాలు అమలు చేయడం లేదు అనేది ప్రధానమైన కీలకంగా తీసుకుంది. నమోదైన ఓటింగ్ శాతాన్ని కూడా ఇదే బూచిగా చూపించింది. కానీ ఇప్పుడు పూర్తిగా మహాయుత పూర్తిగా అంచనాలను తలకిందులు చేస్తూ అధికారంలోకి రాబోతుంది కాబట్టి మెజారిటీ దాంట్లో మాత్రం షిండే వైపే అంతా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పార్టీకి రెఫరెండంగానే, ఆయన పరిపాలనకి ఒక రెఫరెండంగానే ఇప్పుడు ఎన్నికలు జరిగినట్లుగా అనేక సెక్టార్లో అంటే మహారాష్ట్రకు సంబంధించి దాదాపు 40% పైగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. అనేక చిన్న చిన్న వృత్తులు కావచ్చు, ట్యాక్సీ వాలాలు కావచ్చు. ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ట్యాక్సీ వాలాలు. దాదాపు 55 నుంచి 60 వేల ట్యాక్సీలు ఇక్కడ బ్లాక్ అండ్ ఎల్లో ట్యాక్సీలు నడుస్తాయి. ఇవి ఈ ఓటింగ్ శాతంలో ఉన్న కీలకంగా ఉంటాయి. వీళ్ళ కుటుంబాలు కావచ్చు, వీళ్ళు కావచ్చు. మనం దాదాపుగా ఒక 42 రోజులుగా మనం ఇక్కడ బిగ్ టీవీ టీం ఉంది. అనేక సెక్టార్లను టచ్ చేస్తూ వస్తుంది. ఏ విధంగా ఉంటుంది, పరిపాలన ఏ విధంగా ఉంది, మహిళలకు ఇస్తున్న పథకాలు ఏంటి, లేకపోతే అభివృద్ధి ఏంటి, జరుగుతున్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేది కీలకంగా మనం అందరినీ అనేక ప్రశ్నల రూపంలో వాళ్ళని అడుగుతూ వచ్చాం. వీటన్నింటికి కూడా ఒకే సమాధానం. దాదాపుగా మనకి ఎక్కువ శాతం మంది దాన్ని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే శివసేన పార్టీ చీల్చిన వ్యక్తిగా షిండేని ఏమాత్రం వాళ్ళు చూడటం లేదు. మరోవైపు బాల్ ఠాకరే వారసుడిగా ఉద్ధవ్ని ఎక్కడ వాళ్ళు పరిగణలోకి తీసుకున్నట్లుగా మనకి ఎక్కడ కనిపించడం లేదు. ఈ అన్ని పరిస్థితులు చూసిన తర్వాత బీజేపీ అనివార్యంగానే షిండే వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. లేదు రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు, గుర్రం ఎగరవచ్చు అన్నట్టు ఇంత పూర్తి స్థాయిలో అంటే షిండే ప్రభావం ఉంటే ఈ స్థాయిలో అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి అనేక అంచనాలు ఉన్నాయి కాబట్టి వీటిని తీసుకోకుండా ఎక్కువ అంటే కాంగ్రెస్ని దరిదాపుల్లో కూడా తీసుకురాని ప్రభావం అంతా అజిత్ వర్గానికి కావచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించిన మోదీ ప్రభావం కావచ్చు, ఇక్కడ ఉండే స్థానిక లీడర్లు కావచ్చు, ఈ ప్రభావం అంతా షిండేకి యాడ్ అయిందనే అంచనాలు కూడా వాళ్ళు వేస్తారు. కాబట్టి దీనిపైన ఏం జరుగుతుంది అనేది కానీ ఒక ఉత్కంఠతే మనకి చూడాల్సిన అవసరం ఉంది. ఇందులో 2 పార్టీలు కూడా ఆ విధంగానే సీఎం ఎవరు, కౌన్ బనేగా సీఎం అనేది వాళ్ళ కీలకంగా ఈ నిన్నటి నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు మహాయుత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా మనకి మెజారిటీ కనిపిస్తుంది. కాబట్టి కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ కనిపిస్తుంది. అందులో 1-2 పాయింట్లు షిండే వైపే మనకు కనిపిస్తున్నాయి. రైట్, జార్ఖండ్ అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి ఒక బిగ్ చేంజ్ కనిపిస్తుంది. ఇంతవరకు ఇండియా కూటమి లీడింగ్లో ఉండేది, బట్ ఇప్పుడు అనూహ్యంగా ఎన్డీఏ కూటమి లీడింగ్లోకి వచ్చింది. 41 స్థానాల్లో ఎన్డీఏ లీడింగ్లో ఉంది, ఇండియా కూటమి వెనుకంజలో పడిపోయింది. ఇప్పటి వరకు ఎన్డీఏ వెనుకంజలో ఉండేది, కానీ ఇప్పుడు ఎన్డీఏ లీడింగ్ వచ్చేసింది అండ్ ఇండియా కూటమి వెనుకంజలో ఉంది. అయితే ఇక్కడ మహారాష్ట్రలో మహాయుతి 150 సీట్ల మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసింది, 163 సీట్ల ఆధిక్యంలో ఉంది. అలానే మహావికాస్ 110 సీట్ల ఆధిక్యంలో ఉంది.
ఇతరులు 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అయితే జార్ఖండ్లో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఇంతవరకు ఇండియా కూటమి లీడింగ్లో ఉండేది, కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి లీడింగ్లోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి 41 స్థానాల్లో లీడింగ్లో ఉంటే ఇండియా కూటమి 37 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంది. అలానే వాయనాడ్ విషయానికి వస్తే ప్రియాంక గాంధీ కంప్లీట్ వన్ సైడ్ విక్టరీగా 40,000 మెజార్టీతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మహాయుతి 150 సీట్లకు పైగా ఆధిక్యత చూపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో శరద్ పవార్ను అజిత్ పవార్ దెబ్బకొట్టినట్టు కనిపిస్తుంది. ఎన్సీపీ ఓట్లను సగం ఎన్సీపీ వర్గం పంచుకున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయినప్పటికీ శరద్ పవార్ను అజిత్ పవార్ గట్టిగా దెబ్బతీశారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే దీంతో కంప్లీట్గా కాంగ్రెస్ కూటమికి రెబల్స్ దెబ్బతీశారు అనేలా కనిపిస్తుంది. ఎందుకంటే మహాయుతి 163 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంది. మహావికాస్ అఘాడీ 110 స్థానాల్లో